ప్రభుత్వానికి విలువైన సంపద సమకూరుస్తూ వందల కోట్లతో దాదాపుగా పూర్తి చేసిన మెడికల్ కాలేజీలను ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకుంటుంది. ప్రజలకు ఆరోగ్యం, విద్యార్థులకు వైద్య సీట్లు చేరువలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. కానీ కేవలం 5,000, 10,000 కోసం ఓ మెడికల్ కాలేజీని ఎవరైనా ఇచ్చేస్తారా? అన్ని వసతులతో సిద్ధమైన ప్రభుత్వ వైద్య కళాశాలను భవనాలతో సహా అప్పగించేస్తారా? అవి కూడా 1-2 కాదు, ఏకంగా 10 కాలేజీలు. బాబు సర్కార్ మాత్రం సరిగ్గా ఇదే చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎకరం 100కే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది కూటమి సర్కార్. మరికొద్ది వ్యయం చేస్తే ఇవన్నీ అందుబాటులోకి వచ్చి పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ పెద్దలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను గాలికొదిలేసి పప్పు బెల్లాల మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలలను తమ సన్నిహితులకు కట్టబెడుతున్నారు. ఈ స్కామ్ కు ఆమోదముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నారు. చంద్రబాబు తనకు ఆది నుంచి అలవాటైన రీతిలో తెరచాటున పావులు కదుపుతున్నారు. ఓ వైద్య కళాశాలలను సాధించాలనుకుంటే ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా తీసుకురాకపోగా ఇప్పటికే మంజూరై దాదాపు పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల వైద్య సేవల కోసం అటు పేదలు వైద్య సీట్లు కోల్పోయి ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు వైద్యం, పిల్లలకు చదువులు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ రెండింటిని నెరవేరుస్తూ గత ప్రభుత్వం ఒకేసారి మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో సాకారమైన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను టీడీపీ కూటమి సర్కారు ముమ్మరం చేసింది. ప్రభుత్వ కళాశాలలు, బోధనా ఆసుపత్రులను ప్రైవేటుకు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే హక్కు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు దారదత్తం చేయడంపై కేపీఎంజీ సంస్థ వైద్య శాఖకు నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను పెంపొందించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిని ఇప్పుడు పీపీపీ విధానంలో అప్పగించనున్నారు. కోట్ల విలువ చేసే భూములను ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం కారు చౌకగా కట్టబెడుతోంది.